ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ మా హొసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు వేకువనే మీరు నిద్ర లెగగానే దేవుని వాక్యాన్ని కొంతసేపు మీరు విని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ దినమంతయు గడపడానికి అనుదిన కృప అని మీకు క్లుప్త సందేశం ఒక 10-15 నిమిషాలు క్లుప్త సందేశం మేము మరి ప్రచురపరుస్తున్నాము గనుక ఈ విషయాలు మీరు గమనించండి. అనుదిన కృప అని యూట్యూబ్లో ఫేస్బుక్లో వస్తుంది. మీరు నిద్ర లెగగానే కొంతసేపు ఒక 10 నిమిషాలే కదా ఆ దేవుని వాక్యాన్ని వినండి. ఆ వాక్యాన్ని ఆ దినమంతా ధ్యానించండి. అది మీకు ఎంతో శక్తినిస్తుంది, ఆశీర్వాదమునిస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు మాత్రమే కాకుండా మీరు అనేకులకు తెలియపరచండి, అనేకులకు పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతి సందేశం మీ ఆధ్యాత్మికమైన వృద్ధి కొరకు అనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 34వ అధ్యాయం అండి 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, న్యాయమైనది ఏదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకొందుము రండి. ఇప్పుడు చూడండి ఎంత మంచి ఆహ్వానమో. మేలైనది న్యాయమైన దానిని మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. అసలు మనకు ఆ ఆసక్తి కావాలి. ఏదో వాళ్ళు చెప్పారు చేశాము, వీళ్ళు చెప్పారు చేశాము, వీళ్ళు చెప్పినందువలన కదా ఎలాగైపోయింది, వాళ్ళు చెప్పినంత మాత్రాన కదా ఎలాగైపోయింది అని ఎవరినో నిందించడం కాదు. చాలామంది ఇదే పని చేస్తారండి. వాళ్ళు చేసిన పొరపాటుని, వాళ్ళు చేసిన తప్పిదాన్ని, వాళ్ళ యొక్క అవివేకాన్ని మరొకరి మీద రుద్దేస్తారండి. కొంతమంది యవనస్తులు చెప్తుంటే నేను విన్నాను, మా అమ్మా నాన్న ఏమి సంపాదించి పెట్టలేదన్నయ్య, వాళ్ళ పాటికి వాళ్ళ వరకు చూసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు మేమేమో కాయ కష్టం చేయాల్సి వస్తుంది అంటుంటారండి. నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది ఆ మాట విన్నప్పుడల్లా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వీళ్ళ కొరకు సంపాదించి పెట్టాలి? దేవుడు వీళ్ళకి శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, కాళ్ళు కీళ్ళు ఎముకలు నరాలు అన్నీ బలంగా ఉండేటట్లు కృప చూపించాడు. వాళ్ళేదో చేసి పెట్టలేదు, వాళ్ళేదో చేకూర్చి పెట్టలేదు, వాళ్ళేదో సంపాదించి పెట్టలేదు, వాళ్ళేదో కూడగట్టలేదు అని వీళ్ళకున్న బలహీనతను వాళ్ళ మీద రుద్దకపోతే మనం కష్టపడి పని చేయొచ్చు కదా. మనం ఆలోచించి ఏది మేలు, ఏది కీడు, ఏది మనకు ఆశీర్వాదం అని ఆలోచించి ఆ దిశగా అడుగులు వేసి మనం కూడా ఒక ఉన్నతమైన స్థితికి ఎక్కచ్చు కదా, ఉన్నతమైన స్థితికి రావచ్చు కదా. నా ప్రియమైన సహోదరులారా, ఈ స్వభావం మంచిది కాదండి. మనకేదో ఎవరో చేయలేదు, లేకపోతే వాళ్ళేదో మనకు చేశారు, వాళ్ళు చెప్పకపోతే నేను ఇంకా ఉన్నతంగా ఉండేవాడిని, వాళ్ళ మాట అలా కాదు. ఇక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యం ఏమని వ్రాయబడి ఉందంటే, న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేంటో మనకై మనం తెలుసుకోవాలి. విచారించి ఆ ఆలోచన ఆసక్తి మనకు కావాలండి. అప్పుడే మనము తిన్నగా వెళ్ళగలుగుతాము, గమ్యం చేరుకోగలుగుతాం. ఈ ఆసక్తిని మనం కలిగినప్పుడే ప్రతిదానిలో మనము మరి పరీక్షించి తెలుసుకుంటాం కనుక జయాన్ని తప్పనిసరిగా మనం జయాన్ని పొందగలుగుతామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఒక 2-3 మాటలు నేను మీతో చెప్తాను. ఏది మనకు మేలైనది విచారించి తెలుసుకుందాం రండి అన్నాడు కదా. అలాగైతే ఏది మనకు మేలైనది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక 2-3 మాటలు క్లుప్తంగా నేను మీతో చెప్తాను. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుడు నీతో మాటలాడిన మేలు. చాలండి, ఎంత చక్కటి మాట చూడండి. ఏంటి మనకు మేలు అనంటే, మొదటిది మీరు విచారించి చూడండి. ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళని వీళ్ళని అది కాదు, కానీ సాక్షాత్తు దేవుడు నీతో మాట్లాడితే అది మనకెంతో, అది నీకెంతో మేలు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, ఆయన సర్వకృపానిధి, ఆయన జ్ఞాన సంపద గల దేవుడు.
ఆయనకి గతం తెలుసు, ఆయనకి ముందు గతి తెలుసు, ఈనాడు మన పరిస్థితి తెలుసు. రాబోయే 10 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, రాబోయే 20 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, ఈ రోజున పరిస్థితులు ఎలా ఉంటే రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులు ఎలా విపరీతంగా మార్చబడతాయి ఆయనకి క్షుణ్ణంగా తెలుసండి. అందుకే వాక్యంలో మనం చదివితే నీ యందు దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను అని వ్రాయబడి ఉందండి. అందరికీ ఒకే ఆలోచన కాదు, సర్వరోగ నివారణ ఏమీ కాదు అది. కూడి వచ్చిన వారందరికీ సామూహికంగా అందరికీ ఒకే ఆలోచన చెప్పి ఆయన పంపిస్తాడని కాదు. నీ యందు దృష్టి నిలిపి అంటే నీకు ఏది క్షేమం, నీ చదువుకి ఏది క్షేమం, నీ కుటుంబానికి ఏది క్షేమం, నీ వ్యక్తిగత జీవితానికి ఏది క్షేమం అని నీ యందు దృష్టి నిలిపి అంటే మనసు పెట్టి ఆలోచించి నీకు ఆలోచన చెప్తాడండి. ఎంత మధురమైన మాట చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఒకవేళ మనకు ఆలోచనలు ఇవ్వచ్చు, వాటి వల్ల మనకు ఆశీర్వాదం కలగవచ్చు, కాదనట్లేదు. అయితే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే మనతో మాట్లాడినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనతో మాట్లాడితే ఎలా మాట్లాడుతాడు? ఆయన ఏదో చెట్టు కిందనో, పుట్ట కిందనో, గుట్ట మీదనో, రాతి మీదనో ఆయన ఉండి భక్తులారా నా దగ్గరకు రండి నేను మీతో నో అలా కాదు. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉందండి. ఆయన మనతో ఎట్లా మాట్లాడతాడు అని అంటే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినప్పుడు గూఢ భావములతో కాదట, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మాట్లాడుతాను. స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే మన ప్రభు యొక్క ఘనతను చూడండి. ఆయన మనతో ఎలా మాట్లాడుతాడు? గూఢ భావముతో కాదట, అంటే అర్థమయ్యి అర్థం కానట్టు, మన చిన్న మనసుకి అది అందకుండా ఉండేటట్లు కాదు. ఎందుకు ప్రభు ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా అన్నాడు, ఎందుకు వెళ్ళమన్నాడు, ఎందుకు ఉండమన్నాడు అనే సందేహాల మధ్యలో సతమతమయ్యేటట్లు కాదండి. ఆయన మనతో ఎలా మాట్లాడుతాడు అని అంటే ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతాడట. స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు ఎవరు? మనకు దర్శనమిచ్చే దేవుడండి. ఆయన రూపాన్ని మనకు కనపరిచే దేవుడండి. ఆయన ప్రత్యక్షతను మనకు కనపరిచే దేవుడండి. ఆయన మృదుమధురమైన మెల్లని స్వరముతో ఆయన మనల్ని పిలిచి పలకరించి వెన్నుతట్టి క్షుణ్ణంగా మనకు ఆలోచన చెప్పే ఆలోచన కర్త అయిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మనతో మాట్లాడుట మనకు మేలు. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను చూడండి. అదే యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వాక్యం. మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు. చాలండి, విచారించి చూడండి. మీకై మీరు విచారించి చూడండి ఏది మేలో. పరుగున అటు అటు పరుగులు తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది చేసి ఇది చేసి అలా ప్రాకులాడడం మేలా, లేక భారమంతా ప్రభు మీద వేసి ప్రభువా నాకున్న దిక్కు నీవే, ఈ స్థితిగతుల మధ్యలో ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో మాకు తోచట్లేదు. మన పితరులు చేసిన ప్రార్థన అండి. ఈ పరిస్థితుల్లో మాకు ఏం చేయాలో మాకేమీ తోచట్లేదు, మా జ్ఞానం చాలదు, మా శక్తి చాలదు, మాకు దిక్కు తోచట్లేదు, నీవే మాకు ఆధారం, నీవే మాకు దిక్కు. ఆయన మీద ఆధారపడిపోవడం, మౌనముగా నుండుట మేలు. ప్రియులారా, మనం యెషయా గ్రంథం 30వ అధ్యాయం చాలాసార్లు చదువుకుంటుంటాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఏమని రాయబడి ఉంది? చూడండి. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన. చూసారండి, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం అండి. మీరు మరలి వచ్చి అంటున్నాడు. మరలి వచ్చి అంటే ఎక్కడికి వెళ్ళాం మనం?
ఆయనను కాదని ఇదే వాక్యంలో వ్రాయబడి ఉందండి. అలాగున కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుము, మేము మౌనంగా ఉండలేము, మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, మాకు అధికారాలు ఉన్నాయి, ఆధిపత్యాలు ఉన్నాయి, మా శక్తి చేత, మా బలము చేత, మా యొక్క జ్ఞానము చేత మేము ఏమైనా చేసుకోగలం అన్నట్లుగా వాళ్ళు గుర్రములనెక్కి పారిపోయినట. అందుకే తరమబడుచున్నారు. వెళ్ళారు కదా, పరుగులు తీసి ఏదో చేయాలని వెళ్ళి సతికిల పడిపోయారు కదా. రండి, మీ శక్తి చేత ఏమి మీరు సాధించలేరు, మరలి రండి, తిరిగి రండి. మరలి వచ్చి మీరు మౌనముగా నుండుట వలన మీరు రక్షింపబడతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాల్లో కంగారు పడిపోతాం, కలవరపడిపోతాం. మన శక్తి మీద మనం ఆధారపడి మరలా మనం ప్రభు దగ్గరకు వచ్చేది ఎప్పుడో తెలుసండి, అన్నింట్లో ఓడిపోయి, చెడిపోయి, పడిపోయి, కృంగిపోయి, నవ్వుల పాలైపోయి, ఇక సమాజంలో బ్రతకడం కంటే ఇక కాలం ముగించడమే మేలు అనుకునే ఆఖరి స్టేజ్ ఉంటుందే, ఆ చివరి స్టేజ్ ఉంటుంది కదండి, అప్పుడు వస్తాం ప్రభు దగ్గరికి. అవునండి, నేను చాలామందిని చూశానండి. ఒంట్లో ఆరోగ్యం ఉన్నంత వరకు, ఇంట్లో జనం ఉన్నంత వరకు, ఇంటికి కంటికి పంటికి కొంచెం అన్నీ సమృద్ధిగా ఉన్నంత కాలం దేవుని దగ్గరకు రామండి. నేను బ్రతకగలను అనుకుంటాం, నేను చేయగలను అనుకుంటాం, నేను సాధించగలను అనుకుంటాం. ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేది అని అంటే ఇవన్నీ పోయిన తర్వాత ఇక కాలు కీలు కుంటుబడిపోయి కుంకి మంచం మీద మూలిగే క్షణాలు వస్తాయి కదండి, అప్పుడు వస్తారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మీరు తరమబడుచున్నారు. మీ శక్తి మీద మీరు ఆధారపడి మీరు పరుగులు తీశారు కదా, అందుకే మీరు అపజయం పాలవుతున్నారు. మీకున్న స్టేటస్ని ఆధారం చేసుకొని ఏదో సాధించగలమని గర్వమని గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తారు కదా, అందుకే ఈ రోజున శత్రువు చేత తరమబడుచున్నారు. మీరు రండి, రండి, మరలి రండి. ఆయన మీద ఆధారపడి ప్రభువా అని మనం మౌనంగా నిలిచి ఆయనకి సమస్తాన్ని అప్పగిస్తే మనకెంతో మేలండి. అదే మనకు క్షేమం అండి. ఈ సందర్భంలో నేను మీకు ఒకటే చెప్పగలను, పరిస్థితులను బట్టి మనం కంగారు పడినంత మాత్రాన, కలవరపడిపోయినంత మాత్రాన సాధించేది ఏమీ కూడా లేదండి. ప్రభువుకి అప్పగించాము, వేచి చూడాలి. ప్రభుకి వేడుకుంటున్నాం, విన్నపించుకుంటున్నాం, విశ్వసించి చూడాలి, నమ్మకం పెట్టుకొని చూడాలి, ఆయన మీద ఆధారపడి చూడాలి. మనం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఎటో తలదాచుకోవాలన్నట్లుగా అటు ఇటు ఇటు అటు పరుగులు తీసి మనకున్న శక్తిని మనం పోగొట్టుకునవలసిన అవసరం లేదు. మౌనంగా నిలిచి వ్యాజ్యమును ప్రభుకు అప్పగించి మనం ఆయన మీద ఆధారపడిన ఎడల మనకు రక్షణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పనా, ఆ మాట కూడా ఒక 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 25:24 వాక్యం. సామెతల గ్రంథం 25:24 వాక్యం చదివితే వింతైన ఒక మాట మనకు కనిపిస్తుంది. చాలాసార్లు చదువుకుంటుంటాము, ఆ మాట మనం చదువుదాం. గయ్యాలతో పెద్ద ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. విచారించి చూడండి మీరు, వాక్యం అదేగా చెప్తుంది. న్యాయమైనది ఏంటో, మేలైనది ఏంటో మనంతటా మనము విచారించి తెలుసుకుందాము రండి. ఏంటి ఆ మేలైనది? సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, ఆ మిద్దె మీద ఒక మూలన ఉండడం మంచిది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, పెద్ద ఇంట్లో ఉండి, అంటే అన్ని సమృద్ధి కలిగి, ఈర్ష, ద్వేషం, కక్ష, పగ ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని విశాలంగా అన్ని సమృద్ధి కలిగి ఉండేదానికంటే ఇవి ఏమీ లేకపోయినా
సమాధానంగా బ్రతకడం మేలు. కొన్ని ఇండ్లకి వెళితే అన్నీ సమృద్ధిగా ఉంటాయి, కానీ ఎప్పుడు తీరిపోరు. గొడవలు, ఒకరికొకరికి పడదు. తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, పిల్లలకి తల్లిదండ్రులకు పడదు, భార్య భర్తకి పడదు, భర్తకి భార్యకి పడదు. నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్లో పెద్దోడంటే చిన్నోడుకు పడదు, చిన్నోడంటే పెద్దోడు. ఎప్పుడు ఆ ఇల్లు నరక కూపం. మరలా అన్ని సదుపాయాలు ఉంటాయండి. ఇంకా మిద్ది మేడలు ఉంటాయి, చేతి నిండా డబ్బు ఉంటుంది, సోఫాలు ఉంటాయి. అబ్బో, ఆ ఇంటికి వెళితే అద్దాల మేడ. ఏం ప్రయోజనం అండి? హృదయంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఐక్యత సఖ్యత లేకుండా ఎంతకాలం బ్రతుకుతామండి? నా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. ఏది మనకు మేలు, ఏది మనకు క్షేమం? నలుగురున్న కుటుంబంలో ఆ నలుగురు ఐక్యత సఖ్యత శాంతి సమాధానాలతో బ్రతకలేకపోతే ఆ విశాలమైన ఇల్లు దేని కొరకు, ఎవరి కొరకు? నా మాట వినండి. మీకు మేలు సమాధానం కలిగి బ్రతకండి. చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు పెట్టుకోవద్దు. సమాధానంగా బ్రతకండి, నిమ్మలంగా నెమ్మదిగా నిలవండి. దేవుని రాజ్యాన్ని మీ కుటుంబంలో మీరు రుచి చూడండి. దేవుని సమాధానం మీ గుడారాలను ఏలుకొననివ్వండి, మీ హృదయాలని ఏలుబడి చేయనివ్వండి. నా దేవుడు మీ కుటుంబాలను స్వర్గసీమలుగా మార్చునుగాక. నా దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. నా దేవుడు మీ హృదయాలను కలుపునుగాక. మీ హృదయాలలో సమాధానాన్ని స్థాపించునుగాక. మీ హృదయాలలో ఉన్న ప్రతి కల్ముషాన్ని నా దేవుడు కడిగి శుద్ధి చేయనుగాక. మీ కుటుంబాలు స్వర్గసీమలుగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే సఖ్యత ఐక్యత శాంతి సమాధానములతో పరలోకాన్ని మీ కుటుంబాల్లో మీరు అనుభవించాలి. అది మీకు మేలు, అది మీకు మేలండి. ఏది మేలు? 3 విషయాలు చెప్పానండి. ఆయన నీతో మాట్లాడుట నీకు మేలు, నీవు మౌనముగా నుండుట నీకు మేలు, 3 నువ్వు సమాధానం కలిగి బ్రతకడం నీకు మేలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీ వాక్యపు ప్రక్షాళనలో మమ్మల్ని సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాథా. అవును, ఏది మేలో ఏది న్యాయమో విచారించి తెలుసుకునే జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందుకు నీకు స్తోత్రాలు. నైనా మీరు మాతో మాట్లాడుట మేలని, మేము మౌనముగా నుండుట మేలని, సమాధానం కలిగి బ్రతకడం మేలని మీ సత్యవాక్యం మమ్మల్ని హెచ్చరించింది. ఆ రీతిగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.